Hi friends, welcome to my channel Samharsh. If you are new to my channel, please subscribe. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక కడాయిలో 3 కానీ 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్నాక అది వేడెక్కిన తర్వాత ఆవాలు చుట్టుపట్ట అన్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత 3 కానీ 4 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఇందులో 5-6 కరివేపాకులు వేసుకోవాలి. ఈ కరివేపాకులు వేగిన తర్వాత ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న ఉల్లాకులు ఉంటాయి కదా, అవి నేను కొంచెం వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇక నేను ఉల్లిగడ్డలు వేస్తున్నాను కాబట్టి ఇది లేకుండా పర్లేదు. సో నేను మాత్రం వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పడు ఉల్లిపాయలు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగడానికి మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చితనం మొత్తం పోయే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాము. పచ్చి వాసన మొత్తం పోవాలి, బాగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా, ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్న వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది నేను నల్లగా కాకుండా వాటర్లో వేసి పెట్టుకున్నాను. అది ఇందులో వేసేసుకోవాలి. 1/2 కేజీ వంకాయలు. ఇక్కడ మనము గ్రీన్ కలర్ వంకాయలు తీసుకున్నాము. సో దీని రుచి చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై అవ్వడానికి ఒకసారి మిక్స్ చేసుకొని మనము దీని మీద మూత పెట్టేసుకున్నాము. ఇది మాడినట్టు గోలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మూత పెట్టేసి మూతలో వాటర్ పోస్తే దాంట్లో ఉన్న ఆవిరితోటి బాగా కుక్ అవుతుంది. మనకి మాడకుండా ఉంటుంది, అలాగే కొంచెం లైట్గా గ్రేవీ కూడా వస్తుంది. మనం లోపల వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా వాటర్ అనేవి ఊరుతాయి అంతే. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని చూసారు కదా, పైన వాటర్ అంత పడకుండా తీయండి. ఇలాగూ ఒక 8 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ మధ్యలో మూత పెట్టాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత కుక్ అయ్యాక 1 కానీ 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మనము మూత పెట్టి మూతలో వాటర్ పోసి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కాసేపు కుక్ చేసిన తర్వాత మళ్ళొకసారి తీసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదండి, మూత మీద ఇంకా తీసేయచ్చు. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకొని సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉంది. ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. సో ఎంతో రుచికరమైన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, అలాగే షేర్ కూడా చేయండి. మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్, ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.